హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కోహ్లీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను శివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ చేయగా మంచి పాజిటివ్ స్పందన అయితే వచ్చిందనమాట ఆ గ్లిమ్స్ కు. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలో నటిస్తున్నారట. ఒక పాత్రను మనం ఆల్రెడీ చూసేసామన్నమాట, తన యొక్క లుక్ ఏ విధంగా ఉంటుందనేది. ఇక రెండో పాత్ర బాలకృష్ణ ఎమ్మెల్యేగా నటిస్తున్నారట ఈ చిత్రంలో. 1980 నాటి నేపథ్యంతో కూడుకున్న స్టోరీ అన్నట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణ అప్పటి కాలానికి సంబంధించిన ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఈ మూవీలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు పంచ్ డైలాగ్స్, పొలిటికల్ డైలాగ్స్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. మంచి ప్లానింగ్ తోనే ఈ మూవీని అయితే స్టార్ట్ చేశారు, కానీ మిస్ అయిందని చెప్పాలి. ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్ కి ముందుగా రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మూవీ యొక్క షూటింగ్ ని స్టార్ట్ చేశారు. చాలా స్పీడ్ గా షూటింగ్ కూడా తీశారనమాట. కానీ ఎందువలన ఈ మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ అవుతుందన్నమాట. ఆ ప్లానింగ్ తోనే మూవీ యూనిట్ వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది. మంచి ప్లానింగ్ తోనే స్టార్ట్ చేశారనమాట. ఏపీలో జరగబోతున్న ఎలక్షన్ కి ముందుగా రిలీజ్ చేస్తే టీడీపీ పార్టీకి మంచి యూజ్ ఉండేది అనమాట. ఎమ్మెల్యేగా బాలకృష్ణ ప్రజలను ఉద్దేశించి చెప్పే డైలాగ్స్ చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకునేది. అది బాగా ప్లస్ అయ్యేది అనమాట. మరి చూద్దాం ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. బట్ బాలకృష్ణ రెండో పాత్ర ఏంటనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. రెండో పాత్రలో ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.